హైదరాబాద్కు చెందిన ఓ యువకుడికి సైబర్ కేటగాళ్లు కాల్ చేసి అమెరికా నుంచి ఖరీదైన వస్తువులు పంపిస్తామంటూ నమ్మించి అతడి వద్ద నుంచి సుమారుగా 7,22,000 రూపాయలను కాజేశారు. హైదరాబాద్ ఉప్పల్లో నివాసం ఉంటున్న 21 ఏళ్ల యువకుడు ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ ఉన్నాడు. ఇన్స్టాగ్రామ్ లింక్ ద్వారా ఓ డేటింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాడు. ఆ డేటింగ్ యాప్లో అమెరికాకు చెందిన రెడీ ఆర్మ్స్ట్రాంగ్ అనే మహిళ పరిచయమైంది. తరచుగా వీళ్ళిద్దరూ వాట్సాప్ కాల్స్, వాట్సాప్ మెసేజెస్ కూడా చేసుకునేవారు. కొన్ని రోజుల తర్వాత అమెరికా నుంచి కొన్ని ఖరీదైన గిఫ్ట్లు ఇంటికి పంపిస్తానంటూ నమ్మించింది. అయితే ఈ గిఫ్ట్లు పంపాలంటే ఇంటి అడ్రస్ పంపాలని పూర్తిగా ఆ యువకుడిని నమ్మించింది. గిఫ్ట్ల రూపంలో 2 లక్షల విలువ చేసే అమెరికన్ డాలర్స్తో పాటు ఖరీదైన వాచ్, బట్టలు, టోపీ కూడా ఉన్నాయని నమ్మించింది. ఇదంతా నిజమని నమ్మిన ఆ యువకుడు ఆ యువతికి చెప్పినట్టుగానే ఇంటి అడ్రస్ను పంపించాడు. కొన్ని రోజుల తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు అంటూ ఓ మహిళ ఆ యువకుడికి వాట్సాప్ కాల్ చేసి మీకు అమెరికా నుంచి ఖరీదైన వస్తువులు గిఫ్ట్గా వచ్చాయని, ఈ గిఫ్ట్లన్నీ కూడా తీసుకోవాలంటే ముందుగా తాము సూచించిన అకౌంట్లకి కస్టమ్ ట్యాక్స్ రూపంలో కొంత డబ్బు చెల్లించాలని నమ్మించింది. ఇదంతా నిజమని నమ్మిన ఆ యువకుడు సుమారుగా 7,22,000 రూపాయలని సైబర్ కేటగాళ్లు సూచించిన అకౌంట్లలో జమ చేశాడు. రోజులు గడుస్తున్న కొద్దికి ఆ గిఫ్ట్లు ఇంటికి రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన ఆ యువకుడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. అయితే తెలియని వ్యక్తులు ఫోన్ కాల్ చేసినా, లేదంటే మెసేజ్లు చేసినా, గిఫ్ట్లు ఇస్తామని ఆఫర్ చేసినా అటువంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.